50వ కీర్తన చదువుకుందాం. కీర్తనలు 50. కీర్తనలు 50 మధ్యలో ఉంటుంది గ్రంథము, సెంటర్ 471 పేజీ, 471. 50వ కీర్తన. 50వ కీర్తన అందరం కలిసి ఈ కీర్తన మార్చి చదువుకున్నాం. ఆసాపు కీర్తన. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని పిలుచుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనంగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు, ఆకాశమైన నీతిని తెలియజేయుచున్నది సెలా. నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. అడవి మృగములన్నయు 1000 కొండల మీది పశువులన్నయు నావే గదా. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనను, ఆకలి గొనినను నీతో చెప్పను. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. భక్తులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించేదవేమి? నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించేదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెబులు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. దేవుని మరచువార్లరా, దీన్ని యోచించుకునుడి. లేనిడిలా నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించి వాడెవడను లేకపోను. పరలోకపు తండ్రి, కొద్ది మాటలు దీవెనకరంగా చేయమని, బలహీనుణ్ణి బలపరచమని యేసు ప్రభువు పేరిట వేడుచున్నాం తండ్రి. అంజీ చైర్ వేసుకొని గేట్ కాడ కూర్చో. ఈ పిల్లలు కొందరు ఇదే పని, బయటికి పోతారు వస్తారు. పో అంజీ థామస్ ఇద్దరు కూర్చోపండి. ఏంటంటే ఇటువైపు ఒకరు అటువైపు కూర్చోండి, చైర్లో కూర్చోండి. లోపలికి వచ్చిన వాళ్ళు మళ్ళీ బయటికి పోద్దని చెప్పు. ఇద్దరు రెండు చైర్లలో కూర్చోండి. ప్రభునామమున మీ అందరికీ వందనాలండి. హలో, చైర్ నువ్వు కూర్చోమ్మ, నీకు ఏ ఫ్యాన్ కావాలో చెప్పు. కూర్చో నువ్వు కూర్చో, అన్న వస్తాడులే తమ్ముడు. వాళ్ళకి ఫ్యాన్ లేనా? నా ఫ్యాన్ కాదు, లైట్. ఈ ఫ్యాన్ అంట బంచి, ఫ్యాన్ బంచి. ఆ లైట్ కూడా వేసి తమ్మి, ఆ లైట్ కూడా వేసి. ఫ్యాన్లు బంద్ చేయమంటారమ్మా? ఫ్యాన్లు బంద్ చేయాలంటే ఎవరు బంద్ చేయొచ్చు. ఇది కూడా బంద్ చేసి బంద్ చేయనా? ఏంజిల్, నువ్వు బాగా తిరుగుతున్నావు అటు ఇటు. ఆ రోహి కూడా. చిన్న సాక్ష్యం అండి, అంటే నా రక్షణ సాక్ష్యం చెప్పాను. నేను సేవకి ఎట్లొచ్చాను. ఈరోజు నా 50వ పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజు అండి? 50. దేవుని కృప వల్ల దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. మామూలుగా నేను ఎప్పుడు చేసుకోలే బర్త్డే. అయితే పోయిన సంవత్సరం థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాను. అయితే అక్కడ నాకు సమాధానం అనిపించలే కొన్ని పరిస్థితులను బట్టి.
అయితే ఎందుకంటే పోయిన సంవత్సరం లాస్ట్ 2021లో నేను చాలా, మీ అందరూ తెలుసు, అందరూ సిక్ అయ్యారు. ప్రకాష్ అని ఎట్లా సిక్ అయ్యాడో నేను కూడా సిక్ అయిపోయినా. అదొక తర్వాత దాని సీవియర్నెస్ తెలియదు, కానీ మనకు కూర్చోండి థామస్ అంజి కూర్చోండి. అయితే దాని సీరియస్నెస్ తెలియదు, కానీ చాలా సీవియర్గా నాకు అటాక్ అయింది. ఆ సీవియర్నెస్ని బట్టి నేను చాలా వీక్ అయిపోయాను. ఆ వీక్నెస్ ఇంకా నాకు వెంటాడుతూనే ఉంది. కొంచెం బాగానే ఉన్నా కానీ మళ్ళీ మధ్య సిక్ అయ్యాను. అయితే అదొక చావు బతుకుల మధ్యకి వెళ్ళి బతికాను. కాబట్టి దేవునికి కృతజ్ఞత మీటింగ్ పెట్టుకోవాలా. యాక్చువల్ పెట్టుకోవాల్సింది, కానీ నాకు కొంత సమాధానం లేక పెట్టుకోవాలి. తర్వాత రెండవది, మా అమ్మాయికి పోయిన సంవత్సరము 2021లో ఐఐటి, షీ సెలెక్టెడ్ ఐఐటి. దానికి కూడా దేవుని కృతజ్ఞత మీటింగ్ పెడదాం అనుకున్నాను, దానికి పెట్టలేదు. రెండోది. మూడోది, మా అబ్బాయి బాప్టిజం తీసుకున్నాడు. సేవకుని కొడుకు బాప్టిజం తీసుకోవడం అంటే మాటలు కాదు. విశ్వాసుల కొడుకులు ఒట్టిగా తీసుకుంటారు. సేవకుల కొడుకులు బాప్టిజం తీసుకోవాలంటే మాటలు. సంఘ పెద్ద కొడుకులు కానీ సేవకుని కొడుకులు కానీ చాలా జంతర మంతరు ఉంటారు వాళ్ళు. అయితే నా కొడుకు మరి దేవుని కృపలను 2 సార్లు సాక్ష్యం చెప్పాడు. వీబీఎస్లో చెప్పాడు, యూత్ మీటింగ్లో చెప్పాడు. సరే వాడు నేను తీసుకోమని చెప్పలే, నాకైతే గుర్తులేదు, కానీ మరి జైశీల కొంచెం బాధ్యత తీసుకుంది. ఐజీ నువ్వు ఈసారి బ్యాప్టిజం తీసుకోవాలా, ఐజీ నువ్వు ఈసారి బ్యాప్టిజం తీసుకోవాలా, నువ్వు దేవునితో నిబంధన చేసుకోవాలని జైశీల వానికి చాలాసార్లు చెప్తూ వచ్చింది. నేను వింటూ వచ్చాను. అమూల్య కూడా వీళ్ళిద్దరు చెప్పడం ద్వారా వాడు కొంచెం దర్శించబడి మరి తీసుకుంటే డాడీ నేను బ్యాప్టిజం అని వాడు బాప్టిజం తీసుకున్నాడు. అట్లా 3 విషయాలు. ఒకటి, నేను చనిపోయి బతికాను, అంటే చావు బతుకుల మధ్యకి వెళ్ళి బతికాను. మా కూతురికి ఐఐటి సీట్ వచ్చింది. మా కొడుకు బ్యాప్టిజము తీసుకున్నాడు. ఈ 3 దేవుడు నాకు మేలు చేశాడు. తర్వాత ఇంకొక మేలు కూడా చేశాడు. ఏదంటే నేను పోయిన సంవత్సరము 2 దేశాలకు వెళ్ళొచ్చాను, ఇంగ్లాండ్కి, ఐర్లాండ్కి. అంత దూరం అన్ని దేశాలకు వెళ్ళొచ్చినా కదా, వస్తున్న అందరూ యాక్చువల్గా థాంక్స్‌గివింగ్ మీటింగ్ పెట్టుకుంటారు. నేను పెట్టలే, అంటే అది కారణాలు ఎన్నో ఉన్నాయి. కానీ అయితే అట్లా ఈ 4 విషయాలు మిగిలి ఉన్నాయి పెండింగ్. లండన్కి వెళ్ళొచ్చాను, ఐర్లాండ్ వెళ్ళొచ్చాను, దానికి కృతజ్ఞత పెట్టుకోలేదు. కొడుకు 10th క్లాస్, కొడుకు 10th పాస్ అయ్యాడు, వాడు మంచి మెరిట్లో పాస్ అయ్యాడు. తర్వాత బాప్టిజం తీసుకున్నాడు, దానికి కృతజ్ఞత మీటింగ్ పెట్టుకోలేదు. తర్వాత మా కుమార్తెకు ఐఐటి సీట్ వచ్చింది, దాంట్లో కూడా కృప పొందింది, మంచి కాలేజీలో మంచి క్యాంపస్ సెలెక్ట్ అయింది, దానికి కూడా కృతజ్ఞత పెట్టలేదు. తర్వాత నేను దేశాలు వెళ్ళొచ్చి చనిపోయి బతికాను కరోనా. ఈ 4 విషయాలకు బ్యాప్టిజం మీటింగ్ పెట్టుకోవాలని అనుకున్నా, కానీ ప్రభు ఎందుకో నాకు అనుమతి ఇలే, స్వేచ్ఛ రాలేదు. అయితే ఈ 2023 ఫిబ్రవరి 15 అనేది ఏంటంటే నా జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఏమిటంటే భూమి మీదకి వచ్చి 50 ఏళ్ళు అయింది. ఎన్ని ఏళ్ళు అయింది? 60 కాదు అక్క, 50 60 సంవత్సరం చూద్దాం దేవుని చిత్తం అయితే. అది అయితే దేవుడు కృప వలన ఇట్లా కొనసాగుతున్నాను. అదొక ప్రత్యేక విషయం. తర్వాత మా దగ్గర 3 అమ్మాయిలు ఉన్నారు సేవకు. 3 అమ్మాయిలకి దేవుడు టకటకటక 3 అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేశాడు. అమూల్య అనే ఒక అమ్మాయి, రాణి రత్నకుమారి అనే ఒక అమ్మాయి, హెప్సిబా పూర్ణిమ అనే ఒక అమ్మాయి. 3 అమ్మాయిలు ఉంటే 3 అమ్మాయిలకి దేవుడు తర్బీదులో ఉన్న అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయడం అంటే మాటలు కాదు, అంటే బరువు ఎత్తుకుంటే తెలుస్తుంది. అది ఒకటి. తర్వాత మా మధ్య ఇప్పుడు జయశీల ఉంది. జయశీల విషయంలో కూడా దేవుడు అద్భుతం చేసినాడు. అది ఇప్పుడు చెప్పను, వచ్చే ఆదివారం చెప్తాను. కాబట్టి అట్లా దేవుడు కృప వెంబడి కృప నాయనలో చూపిస్తున్నాడు. తర్వాత మా అమ్మాయి మొన్న ఒక అద్భుతం జరిగింది. సోమవారం మీకు చెప్పాను, ఆన్లైన్లో చెప్పాను, ఆన్లైన్లో చెప్పలేదులేండి. ఏం జరిగింది, తను గూగుల్ ఇంటర్న్షిప్లో 100 మందిలో తను సెలెక్ట్ అయింది. 100 మెంబర్స్లో ఉన్నది 100, అందరూ ఐఐటీన్స్ అంటే ఐఐటిఎన్స్ వాళ్ళు నువ్వెంత అని ఉంటారు. అయితే అమ్మాయి పాపం ఐఐటి జాయిన్ అయినప్పటి నుంచి ఈ గూగుల్ ఎవరో చెప్పారు, గూగుల్ ఇంటర్న్షిప్ ముందే తెచ్చుకోవాలా,
తెచ్చుకుంటే నీకు లైఫ్ బాగుంటుంది అని. పాపం దాని కొరకు ఆమె తిప్పలు పడింది. మీరు నంబర్ చెప్తే 2021లో ఐఐటి వస్తే ఆ దినం నుంచి తనకు అదే ఎయిమ్, గూగుల్ ఇంటర్న్షిప్ కొట్టాలా. అంటే ఆ ఇంటర్న్షిప్ కొడితే 3 సంవత్సరాలు వాడు ఆ కంపెనీ వాడు 3 కాదు 2 ఏళ్ళు వాడు 6 మంత్స్ ట్రైనింగ్ ఇస్తాడు. తర్వాత దాదాపుగా 2 ఇయర్స్ వాడు కంపెనీలో వాడు చేయించుకున్నందుకు చదువుతూనే 6 లక్షలు స్టైఫండ్ ఇస్తాడు. తర్వాత సర్టిఫికేట్ ఇస్తాడు. తర్వాత వాడు ఓపెన్లో వాడు క్యాంపస్ సెలెక్షన్ అప్పుడు ఫస్ట్ వీళ్ళకే ప్రాముఖ్యత, టాప్ 1 వీళ్ళకే ఇస్తాడు. ఆ కంపెనీ ఏ కంపెనీ వాళ్ళని కోరుకుంటుందో గూగుల్ దాంట్లో. కాబట్టి ఇంటర్నేషనల్ కదా అది. కాబట్టి హైదరాబాద్ ఇప్పుడు ఇండియాలో మనకు సౌత్ జోన్లో హైదరాబాద్లో గూగుల్, మీకు గచ్చిబౌలి పెద్దగా చూశారు మీరు, గచ్చిబౌలి ఉంది. గచ్చిబౌలికి వెళ్తే గూగుల్ ఆఫీస్ ఉంది. ఇప్పుడు మనకు సత్యం ఇన్స్టిట్యూట్స్, ఇన్ఫోసిస్, గూగుల్, తర్వాత కాంటిజెంట్, ఇవన్నీ ఉన్నాయి కంపెనీస్, పెద్ద కంపెనీస్. అలా కంపెనీ స్టేట్ కలిపి 2 స్టేట్ కలిపి ఒకటి ఉంది. ఆ కంపెనీకి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి ఇంకా 2-3 ఇయర్స్ మాకు దిగులేదు. 2 ఇయర్స్ దిగులేదు. తర్వాత డైరెక్ట్ జాబ్ వచ్చేస్తాడు. కాబట్టి ఇప్పుడు అది ఈ రావడానికి 2 ఏళ్ళు చదివింది. గూగుల్ దాంట్లో ఇంటర్న్షిప్ కొట్టడానికి 2 ఇయర్స్ నుంచి తను జాయిన్ అయిన రోజు నుంచి వాళ్ళు పెట్టే ప్రతి ఎగ్జామ్ రాసింది. నాకు తెలిసి దాదాపు ఒక 8 ఎగ్జామ్స్ రాసింది ఈ ఇంటర్న్షిప్ కొట్టడానికి. అందరూ మామూలుగా ఐఐటి వచ్చింది కదా అని పండగ చేసుకుంటారు. అది అంటే వచ్చిన తర్వాత ఐఐటిలోకి వచ్చినాక మనకు అందుకులే అప్పుడు కదా క్యాంపస్ సెలెక్షన్ అని నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి ఆ 8 ఎగ్జామ్స్ పట్టించుకొని బాధ్యతగా రాయాలంటే మాటలు చదువుకుంటే రాయాలి మళ్ళా. కాబట్టి చదువుకుంటూ పాపం 8 సార్లు ఆమె 8 ఎగ్జామ్స్ రాసింది. ఒకసారి ఒక దాంట్లో 100కి 100 వచ్చింది. అట్లా కొన్ని దాంట్లో అన్నింటిలో వచ్చేసరికి 100 మందిలో నుంచి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు. అది పెద్ద విషయం, మామూలు దాని గురించి తెలుస్తుంది. కాబట్టి అట్లా మా అమ్మాయికి దేవుడు కృప ఇచ్చాడు. కాబట్టి ఈ 5 అకేషన్ల సందర్భంగా అబ్రాహ్మణ బర్త్డే 6 ఎన్నున్నాయి ఇప్పుడు 6 అకేషన్లకు ఇంత భూ పెడితే తప్పేముందండి. కృతజ్ఞత కూడిక, బర్త్డే మీటింగ్ కాదు కానీ కృతజ్ఞత కూడిక. ప్రభు అట్లు మాకు సాయం చేశాడు. మా కొరకు కూడా మీరు ప్రార్థన. దేవుడు మంచి ప్రేమించి మంచి సంఘం ఇచ్చాడు. గద్వాల్ ఇంతకుముందు ఉన్న సంఘంలో ఒకటే బ్రాంచ్ ఉండింది, దానికి మెయిన్ బ్రాంచ్ ఒక బ్రాంచ్. ఇప్పుడు చూడండి గద్వాలకు వచ్చినాను, ఒక మెయిన్ బ్రాంచ్ ఉంది, మళ్ళీ దాదాపు 9 బ్రాంచులు సిస్టర్ అసెంబ్లీస్ దీనికి మా చేతి కింద ఉన్నవి. మిగతా 5 ఉన్నాయి కానీ అవి వాళ్ళు సొంతంగా చేసుకున్నారు. కాబట్టి పెద్ద సంఘానికి ఇచ్చాడు. మరి కృతజ్ఞత. ఒక విషయం ఏంటంటే చెప్పండి, మనము ఎప్పుడైతే ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తామో అప్పుడు దేవుడు ఇంకో కొత్తది ఇస్తాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడు నాకు ఎన్ని ఇచ్చాడు? 6 ఇచ్చాడు. 6కి ఏం ఒక థ్యాంక్స్ మీటింగ్ అన్న పెట్టుకోవాలి కదా. పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం చేస్తాడు దేవుడు? 7ది ఇస్తాడు. మన దానికి ఆ విషయం చాలామంది తెలియదు. కృతజ్ఞత చెల్లించకపోతే కొత్త దీవెనలు రావంట. న్యూ బ్లెస్సింగ్స్ రావాలంటే ఉన్నదానికి థ్యాంక్స్ చెప్పాలి. ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పకపోతే ఇంకోటి ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు నిన్న ఒక సిస్టర్ బాధపడుతుంది. అంటే ఇక్కడ మన ఎంతో మేలు చేసిందంట, పోయేటప్పుడు థ్యాంక్స్ చెప్పకుండా పోయిందంట. ఇంకొకసారి రానింది దాన్ని అంటుంది. ముసలం పాపం అంటుంది, ఇంకొకసారి దాన్ని రానీను, అది నాకు థ్యాంక్స్ చెప్పకుండా పోయింది, వెళ్ళొస్తానని చెప్పకుండా పోయింది, చెప్పకుండా పోతుంది, ఇంకోసారి దాన్ని మా ఇంట్లోకి. చూడండి, మనుషులంగా మనకే ఏముంటుంది, మనము ఎవరికైనా మనం మేలు చేస్తే వాళ్ళకి మనకు థ్యాంక్స్ చెప్పకుండా ఎట్లుంటుంది? ఈ అబ్రాహం అన్న చూడు, థ్యాంక్స్ కృతజ్ఞతే లేదు. కానీ మనము మనుషులకు కృతజ్ఞత చెల్లించకుంటేనే మనుషులు ఫీల్ అవుతారు లేదండి? చెప్పండి. బర్త్డే కొత్త డ్రెస్ కొనిచ్చిన డాడీ మమ్మీకి, కొడుకు ఏం చెప్పాలా? థ్యాంక్స్ డాడీ ఏం చెప్పాలి. అదొక్క మాట, చిన్న మాటకు తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేస్తారు. మా పాప థ్యాంక్స్ చెప్పింది చాలు. కాబట్టి మనం కూడా భోజనం చేస్తాం. భోజనం చేసిన దానికి ఏం చెప్పాలి? దేవునికి థ్యాంక్స్ చేయాలి. ప్రభా మంచి భోజనం ఇచ్చినాం. ఒకసారి ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు.
హెబ్రోన్లో అంట కూరగాయలు పోయేటప్పుడు ప్రార్థన చేసుకొని పోతారంట, కూరగాయలు తెచ్చినాక ప్రార్థన చేస్తారంట, ఆ కూరగాయలు కోసేటప్పుడు ప్రార్థన చేస్తారంట, ఆ కూరగాయలు కూర వండేటప్పుడు ప్రార్థన చేస్తాడు, వండింది బకెట్లో తోడి ఆడ పెట్టేటప్పుడు కూడా ప్రార్థన చేసి ప్రభా వండే వాళ్ళ డ్యూటీ వేరు, వడ్డించే వాళ్ళ డ్యూటీ వేరంట. ప్రభా ఆ వండిన వాళ్ళు మళ్ళీ బకెట్లో తెచ్చి ఆడ పెడతారంట, అదొక డ్యూటీ. ప్రభు తెచ్చినాక మళ్ళీ ఏంటి, వడ్డించేక ముందు మళ్ళీ ప్రార్థన చేస్తారు, వడ్డించేక ముందు, వడ్డించినాక కూడా ఎన్ని ప్రార్థనలు. ఇంత బువ్వకు ఇంత ఆ పల్లెంలో వచ్చేది ఎంత ఇస్తారా, హెబ్రోన్లో ఎప్పుడో తిన్నారో లేదో, ఇంత బువ్వకు ఎన్ని ప్రార్థనలు, అది వాళ్ళ కూరగాయలు బువ్వే, చికెన్ మటన్ కాదు, కూరగాయల బువ్వకే ఇన్ని ప్రార్థనలు. ఇప్పుడు చెప్పండి, ఆ కూరగాయల బువ్వ బాగుంటుందా బాగుంటుందా? ఎందుకు? ఆ చిన్న బువ్వ కోసము ఇంత పొడుగాటు ఇంత ప్రార్థనలు చేస్తే అది తప్పకుండా దివ్య ఔషధం అవుతుంది. నేను అంటే ఏంటంటే, అందరు చెప్పండి, ఎంత దేవునికి పలకరు మబ్బులు, నాతో మబ్బులు అనిపించుకోకండి, చెప్పండి, ఎంత దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటే అన్ని కొత్త దీవెనలు వస్తూనే ఉంటాయి. సైకిల్ వచ్చినప్పుడు దేవుడు థ్యాంక్స్ చెప్పినావు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, స్కూటర్ ఇస్తాడు. స్కూటర్కి థ్యాంక్స్ చెప్పినావు అనుకో కార్ ఇస్తాడు, కార్కి థ్యాంక్స్ చెప్పినావు అనుకో రైలు ఇస్తాడు. కార్కి థ్యాంక్స్ చెప్తే ఏమిస్తాడమ్మా, రైలు వచ్చి మీ ఇంటి ముందు ఆగుతుంది, అది కూడా దీవెనే. రైలుకి థ్యాంక్స్ చెప్తే ఫ్లైట్ ఇస్తాడు. ఫ్లైట్లో ఉన్న లేరండి, నాకు తెలుసు కొంత ధనవంతులకి సొంత విమానాలు ఉంటాయి, ఎయిర్పోర్ట్లోనే పెడతారు, వాళ్ళు ఇంటికి పోయి తీసుకుపోరు, వాళ్ళ ఫ్లైట్ వాళ్ళకే. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళు వేరే ఫ్లైట్లలో పోరు, వాళ్ళ ఫ్లైట్లోనే వాళ్ళు పోతారు, వాళ్ళ ఫ్లైట్లోనే వాళ్ళు వస్తారు. పైలట్, ఎయిర్ హోస్టెస్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. వీసా పాస్పోర్ట్ అవసరం, దాన్ని ట్యాక్స్ కడతారు గవర్నమెంట్కి. అట్లా నువ్వు సైకిల్కి నమ్మకం ఉంటే దేవునికి ఏమి ఇస్తాడు, విమానం కూడా ఇస్తాడు. నువ్వు సైకిల్కే థ్యాంక్స్ చెప్పవు, సైకిల్ డొక్కు సైకిల్ దానికి కాలుతుంది అంటావు, డొక్కు సైకిల్ ఏం చేస్తావు, ఎంత జోయల్ డొక్కు సైకిల్ అని ఏం చేస్తావు, సైకిల్ని కాలుతుంది అంటావు. కాబట్టి దేవుడు నీకేమీడు, స్కూటరు ఇయ్యాడు. అట్లా మనం చూడండి, దేవుని దగ్గర నుంచి ఎక్కువ దీవెనలు పొందలేకపోవడానికి కారణం ఏంటి, ఇచ్చిన దీవెనలకు మనము థ్యాంక్స్ చెప్పలే. ఎప్పుడైతే ఇచ్చిన దీవెనలకు మనం థ్యాంక్స్ చెప్పమో దేవుడు మరలా కొత్త దీవెనలు ఇవ్వడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను 6 విషయాలకు మేము చిన్న మీటింగ్, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, ఈసారి మళ్ళీ పెద్దది పెడతాలేండి దేవుని చిత్తం అయితే, అది ఎప్పుడో చూద్దాం, అది దేవుని చిత్తంలో. ఇప్పుడైతే ఈ 6 అకేషన్లకు మీటింగ్ అయితే నా సేవ సాక్షి 2 మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే 8:30కు వదిలేయాలని అనుకున్నా, బోధ ఉండదు ఈరోజు ఎక్కువ, సాక్ష్యాలు. ఎందుకు మీటింగ్ పెట్టానో కారణాలు చెప్పాను, 6 కారణాలు చెప్పానండి. సచ్చి బతికినా, లండన్ ఐర్లాండ్కి పోయించిన, కొడుకు 10th పాస్ బాప్తిజము, తిరిసాక ఐఐటి, తిరిసాక ఇంటర్న్షిప్ కొట్టడము, ఇంకా మంచి సంఘం, గద్వాల సంఘం మంచిదే కదండి. వస్తున్న ఒక అన్న చెప్పాడు, ఆంధ్ర తెలంగాణలో గద్వాల్ కర్మేల్ అంత మంచి సంఘం లేదంట. అబ్బా, అదే మాటతో నేను బతకలేడా, కర్మేల్ లాంటి సంఘము నాకు ఇంకా లేదు, రాదు అనే ఫీలింగ్తో ఉండాలి నేను. ఇంత మంచి సంఘం నాకు ఇంకా మళ్ళా హెబ్రోన్ ఎప్పటికీ చెప్పండి ఇవ్వదు, ద బెస్ట్ చర్చ్ నాకే అని చెప్పి ఆ ఫీలింగ్తో నేనుంటే ఇంతకన్నా పెద్ద సంఘాన్ని దేవుడు నాకు ఇస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. ఈసారి అదే దీని నుంచి వెళ్ళిపోవాలని కాదు, ఉన్నంతకాలం నమ్మకంగా ఉండేట్లు ప్రభువుకి స్తోత్రం. ఇప్పుడు 6 విషయాలు చెప్పేసిన, మళ్ళీ అన్ని చెప్పలేనండి, అవన్నీ క్లోజ్. అయితే నా రక్షణ సాక్ష్యం, బాప్తి సాక్ష్యం 2 ముక్కలు చెప్పేసి ముగిస్తా. ఒక విషయం ఏంటంటే, దామ్మ కూర్చోబెట్టి, మా అమ్మకు మేము 8 మంది పిల్లలం. మా నాన్నగారి పేరు బడే శంషుద్దీన్, మా అమ్మ పేరు హుసేన్ బి. అయితే మా అమ్మకు నేను చెప్పాను సాక్ష్యం, మొదట 3 కూతురు చనిపోయారు, మళ్ళీ కొడుకు చనిపోయాడు, మళ్ళీ పిల్లలు లేరు మా అమ్మకు. మా అమ్మకు అందరు పేరు పెట్టారంట, దీనికి కనేది తెలుసు కానీ సాకేది తెలియదని. మా అమ్మకి ఏం పేరు పెట్టారు, దీనికి
కనేది తెలుసు కానీ సాకేది తెలీదు. ఇది అందరిని చంపుకుంటా, పిల్లల్ని చంపుకుంటుంది ఇదని పేరు పెట్టారంట. దాని ముఖం చూడొద్దని అన్నారంట. ఇది పిల్లలు చంపుకునేది. ఒక బిడ్డ దక్కల దీనికి, నలుగురు చంపుకుంటుంది ఎవరన్నా తల్లి. కడుపులో వాళ్ళు చనిపోతే వేరే విషయం, బట్ పుట్టి బతికి సంఖలోకి వచ్చి నడిచే పిల్లలు చచ్చిపోయారంట. అట్లా మా అమ్మ ఎప్పుడు తిట్టుకునేది. నేను మా అమ్మతో నాకు బాగా ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. నాకు ఎక్కువ చాలా ఇష్టమైన వ్యక్తి అంటే మా అమ్మే. మా అమ్మతో నేను 22 ఏళ్ళ వరకు ఇంట్లోనే ఉన్నాను. హాస్టల్ తెలియదు నాకు, హాస్టల్ అనేది తెలీదు. కానీ ఉన్న రోజు ఇంట్లోనే ఉన్నా, ఇంట్లో వండుకుంటూ చదువుకున్నా. 22 ఏళ్ళ వరకు, 21 సంవత్సరం వరకు ఇంట్లో ఉన్నాను. నాకు మా అమ్మతో ఎక్కువ టచ్ ఉండేది. మా అమ్మ ఎప్పుడు బాధపడేది, నలుగురు పిల్లల్ని పోగొట్టుకున్నా అని చెప్పేది. ఆమె కథ అంతా చెప్పేది నాకు. ఇంకెవరింటారు, ఆమె పాస్టర్, నేను ఆడియన్. కానీ మా అమ్మ అన్నీ చెప్పేది నాకు, అని రికార్డ్ అయినాయి. అట్లా మా అమ్మ ఒక మాట అనేది, పాపం దేవుడు ఎక్కడున్నాడు రా, దేవుడు లేడురా అనేది. ఎందుకు అమ్మ ఆ మాట అంటావంటే, నాకు 4 పిల్లల్ని తీసుకున్నాడు రా దేవుడు, అందుకే నాకు దేవుడు అంటే కోపం, నాకు దేవుని మొక్కబుద్దే కాదనేది. అట్లా మా అమ్మ చాలా ఎప్పుడు బాధపడేది. పెద్ద పిల్లలు చనిపోయారనమాట. 5 ఏళ్ళ పిల్లోడు, నిన్న మీరు హైదరాబాద్లో విన్నారా, ఆస్ట్రేలియాలో ఫ్యామిలీ అంట. పాపము వాళ్ళ బంధువులు హైదరాబాద్లో ఉంటారు, హైత్ నగర్లో బంధువులు ఇంటికి వచ్చారంట. వాళ్ళ పిల్లోడు సైకిల్ దొక్కి రోడ్డు మీద పోతాను, 13 ఏళ్ళ పిల్లోడిని స్కూటర్ కొట్టేసింది. ఆ బాబు ఫాస్ట్. అట్లా మా అమ్మకు 6 ఏళ్ళ కొడుకు రోడ్డు దాటుతా అంటే ఏదో వెహికల్ కొట్టేసింది. 6 ఏళ్ళు. అందుకే పిల్లలు జాగ్రత్త, చిన్నపిల్లలు రోడ్లు దాటేటప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే అమ్మ నాన్న లేకుండా ఇంటికి బయటికే పోకూడదు. అమ్మ నాన్న చేతిలో లేకుండా బయటికే. దేవుని కాపుదలు బాగా కోరుకోవాలి మనం, మన పిల్లల కోసము, మన బిడ్డల కోసము. సరే తర్వాత కాబట్టి ఇంత పెద్ద పిల్లడు చనిపోయేసరికి మా అమ్మ చాలా, అది ఎక్కువ మా అమ్మ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడింది, పిచ్చిది అయిపోయింది. ఇంకా పిల్లలు పుట్టరనుకున్నారు మా అమ్మకు. తర్వాత ఏమైందంటే, ఇంకా మా నాన్నకు అందరు సలహాలు ఇస్తారంట, నువ్వు రెండో పెళ్ళి చేసుకో అంటా ఉంటే ఇంక ఇదొక బాధ సవిత వస్తుంది ఇంకా మా అమ్మకు అని చెప్పేసి, ఆ బాధతో మా అమ్మ తిక్కదానిలాగా అయిపోయేదంట. అలాంటప్పుడు దేవుడు మరలా దయించి మళ్ళీ 3 కూతుర్లు, 1 కొడుకు చనిపోయినందుకు 3 కొడుకులు, 1 కూతురునిచ్చినాడు. ఇప్పుడు 4 బతికినాం, 4కి పెళ్ళిళ్ళైనాయి, అందరికి 2 పిల్లలు. అందరం చూసింది మా అమ్మ గొప్పతనం ఏంటంటే, అందరి పెళ్ళిళ్ళు చూసింది, అందరి పిల్లల్ని ఎత్తుకుంది. ఇది దేవుని బైబిల్లో ఒక మాట ఉంది, అందరు చెప్పండి, నీవు పలకండి, ఆ మాట నా కొరకు అనుకోని పలకండి, నీవు నీ పిల్లలను చూచెదవు. నీ పిల్లల్ని చూడాల నువ్వు, వాళ్ళ పిల్లల్ని కూడా చూడాల. ఇంకెక్కువ మాట్లాడితే వాళ్ళ పిల్లల్ని కూడా చూడాల. రేకులపల్లిలో నేను ఒకరింటికి పోయినాం. మన హుసేనప్ప వాళ్ళ చిన్న చెల్లి ఇంటికి పోతే, ఆ ముసలమ్మ, వాళ్ళ కూతురు, ఆమెకు కూతురు సంకలో ఉంది. భయం వేసింది నాకు. ఆ ముసలిది గట్టిగా ఉంది, మీటింగ్కి వచ్చింది, చూశారు లేదో. ఆ ముసలితో మరి గట్టిగా మరి కడాలు వేసుకొని గట్టిగా ఉంది. గద్వాల దాకా నడిచి వచ్చేట్టుంది. చూడండి, ఎన్ని తరాలు చూసింది? 5 తరాలు చూసింది ఆ ముసలిది, గట్టి ముసలిది. అట్లా దేవుని దయ, చెప్పండి, దేవుని దయ కుమారించబడెను, ఖైదీలను విడిపించేను సిలువలో. దేవుని దయ కుమారించబడెను, ఖైదీలను విడిపించేను సిలు. దేవుని దయ అంట కుమ్మరించబడాలంట. చెప్పండి, దేవుని దయ ఏమంట అంటే మొత్తం నీ ఇంటి మీదకి రావాల. ఊరికి దేవుని దయ, ప్రభా నీ దీవెనలన్నీ మా ఇంటి మీద కుమ్మరించు. మలాకి 3:10 ఒక మాట ఉంది, ఏమనుందంటే, అందరు చెప్పండి, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా ఆ దీవెనలు మీ మీద ఇచ్చేదనా. నేను ఇచ్చేదనంటే మీరు ఇచ్చేది కాదన్నా, మీరు దాన్ని కరెక్ట్ చేయాల. చెప్పండి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను. నేను చెప్తున్నా, యవనస్తులు, మోహన్ నీవే కదా, మోహన నీకు చెప్తున్నా, ముసలోళ్ళ కంటే కూడా యవనస్తులు అంటే దేవునికి చాలా ఇష్టం. ఇప్పుడు అహరోను,
ఆశాయలు, మోహను, మనోజు, నేను మధు, మీ అందరూ నేను చెప్తున్న బాయ్స్, దేవుని ఎక్కువ ప్రేమించండి. లోకంలో ఏం లేదు, ఒకటే ఒకటి ఉంది, పాపం ఉంది, అంతే. ఏముంది? అంతకుమించి ఏం లేదు. లోకంలో ఎంజాయ్ ఎంజాయ్ అంటారు కానీ ఏం ఎంజాయ్? నాకు తెలిసి లోకంలో ఎంజాయ్మెంట్ అనేది సీసా, లేదు సెల్లు, 3 గర్ల్స్, లేదు ఇంకేముంది, సిగరెట్లు తాగుడు. ఇంకంతమించి ఏముంది? అవన్నీ తప్పని మనకు చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న నేర్పినారు కదా. తప్పులో ఆనందించడం ఏంటి చెప్పండి? బైబిల్లో ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు. ఒక భక్తి ఏంటంటే, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, చెప్పండి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళంట, చెప్పండి, దేవుణ్ణి నమ్మున వాళ్ళు పాపములో ఎంజాయ్ చేయలేరంట. ఇప్పుడు చిన్న మాట, గొర్రె పిల్ల పోయి పొరపాటున జారి బురద గుంతలో పడింది. అబ్బా బురద ఎంత బాగుంది అనుకుంటుందా? అనుకుంటుందమ్మా పుష్ప అంటే? అనుకుంటుందా? బురద భలే ఉందా, ఎంత బాగుంది అంటుందా? ఏమంటుంది విజయమ్మ? అరే దీంట్లో పడితే మ్యా 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 అరుస్తుంది. అంటే నన్ను రక్షించండి, దాని భాష అండి పాపము. మనకంటే మాటలు వచ్చు, దానికి ఏమొచ్చు? మ్యా నన్ను రక్షించండి. ఎవరు దయదలిచి రాజన్లా అంటాడు, దాన్ని రక్షించాడు. రక్షించినాక అదంట, అరే ఆ బురదనంట ఇదిలించుకుంటా ఉంటుందంట. ఇప్పుడు గొర్రెకున్న బురద ఇదిలించుకొని చూడండి ఎప్పుడన్నా, ఆ ఒంటి మీద అది పోయేదాకా అది హ్యాపీగా ఉండనే ఉండదు. అరే బురదలో పడితేనే బాధపడతా ఉండు. అదే రక్షించబడిన, అదే పందిపై బురదలో పడిందంటే అబ్బా ఎంత బాగుంది, దాన్ని ఎంత ఎంజాయ్ చేస్తుందో. మనం పందులమా గొర్రెలమా? రక్షించబడ్డాం. బైబిల్ మనకు తెలిసింది, ప్రభువుని తెలుసు, మనకు రక్షణ తెలుసు, పాపం అంటే కూడా తెలుసు, నరకం అంటే కూడా తెలుసు. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, మనం తప్పులో పడిపోయినా తప్పులో వీఆర్ నాట్ ఎంజాయింగ్ దట్ ప్లేస్. తప్పులో పడినా ఆ తప్పులో మనము ఎంజాయ్ చేయలే, మన వల్ల కాదు. ఎవడో బలవంతంగా సినిమాకి తీసిపోదనుకో, ఇట్లా చూస్తాం. నేను రక్షించబడిన కొత్తలో, అప్పుడు పేరు చెప్పను కానీ మీరు చెప్తే ఆ సినిమా చూశారంటారు. అప్పుడే బ్యాప్టిజం తీసుకొని వారమైంది. ఎన్ని రోజులైంది? వాడు బలవంతం చేసి సినిమా పట్టకపోయాడు నన్ను. పట్టకపోతే ఎబ్రోన్లో బ్యాప్టిజం తీసుకున్నా. ఎబ్రోన్లో బ్యాప్టిజం తీసుకుంటే వాడు బలవంతం చేసి తీసుకుపోయాడు, 4 ఫ్రెండ్స్ కలిసి. అరే అదెట్లా రావరా నువ్వు, మా దోస్తా నువ్వు, ఎంత ముఖ్యం నువ్వు రాకుండా మేము ఎట్లా పోతాం అని చెప్పి పట్టకపోయాడు. నాకు తెలీదు, అయినా బాధ అవుతుంది. పోయి కూర్చోబెట్టారు, ఏడుస్తా ఉన్నా. ఒరే ఎందుకు ఏడుస్తారు? నేను బ్యాప్టిజం తీసుకున్నారా, నేను చూడకూడదురా ఈ సినిమా. వాళ్ళు ఏమో విజిల్ చేస్తారు, ఎగురుతున్నారు. రే నేను చూడకూడదురా. వాళ్ళు నా బాధ తట్టుకోలేక మీ నంబర్ చెప్తే అరగంట తర్వాత తీసుకెళ్ళి బయటికి పో అని చెప్పి వదిలేసినాను. నా జన్మలో ఫస్ట్ టైం సినిమాకి పోయి రక్షించబడినాక కొద్దిసేపు బయటకు వచ్చేసిన. ఇంక మళ్ళీ సినిమాల దిక్కు చూడండి కూడా ఇప్పటికీ భయం. అది నన్ను ఆకర్షించదు, అదే రక్షణ అంటే. కాబట్టి నా అంశం ఏంటంటే, మనము పాపములో ఎక్కువసేపు దాంట్లో మనము మన వల్ల కాదు, చెప్పండి, అది మన వల్ల కాదు. మనసాక్షి కొట్టుకుంటుంది. అయితే మా అమ్మ అట్లా దేవుని కృపలు నాకు మళ్ళీ 4 పుట్టారు. 4 విచిత్రంగా, వారిలో నేను నంబర్ 7. ఎంత? నంబర్ 7. చూడండి, మా అమ్మకంట సాక్ష్యం, చిన్న మాటలు. మా అమ్మకు ప్రెగ్నెన్సీ అప్పుడు ఒక డిసీజ్ వచ్చిందంట, ప్రెగ్నెంట్ డిసీజ్. అదేం డిసీజ్ అంటే నోటిపూత. ఏది? నోటిపూత కొందరికి వస్తుందంట. ఆ నోటిపూత వచ్చి నోరు పుండు అయిపోయిందంట. డెలివరీ అయ్యే వరకు కారము తగిలితే ఉండేది కాదంట, మంట నీళ్ళు గంజి తాగేదంట, నీళ్ళు తాగేదంట. దాంతోనే 9. మా అమ్మ ప్రెగ్నెంట్ అంటే డెలివరీకి వచ్చిందంట, నొప్పులు వస్తాయి. డాక్టర్ ఎందుకు వచ్చినామంటే, ప్రెగ్నెంట్. నీకేడ ప్రెగ్నెంట్ ఉందనిదంట డాక్టర్. నీకు ప్రెగ్నెంటే? లేదు సార్ నాకు ప్రెగ్నెంట్. కూర్చోబెడితే అట్లా అంటే పుట్టానంట. పుడితే ఎంతుండ? 1.5 కిలో ఉన్నాడంట. ఎంతున్నాడంట? 1.5 కిలో. ఇంతున్నాడంట. ఓ చేత్తో తీసిందంట. చూడమ్మా ఎంత మంచోనికి అన్నా చూపించింట. ఇటు పుట్టడమే తృణీకారం. నేను ఆటి నుంచే తృణీకారం స్టార్ట్ అయింది. పుట్టినాను, మా అమ్మని అందరూ 4 మేము వేసుకొని వేసుకుంది. అప్పుడు కాలం ఫ్యాన్లు ఎక్కడవండి? ఫ్యాన్లు తెలుసా? అరవిందం అంకుల్ అంట ట్రైనింగ్ వాళ్ళు రూమ్లో ఉంటే ఫ్యాన్ వేసుకుని వచ్చి ఫ్యాన్ ఆఫ్ చేసేవాడంట. అప్పట్లో సేవకు వచ్చిన పిల్లలు ఫ్యాన్ వేసుకుంటారా?
కరెంటు బిల్లు ఎంత వస్తుంది అనేవాళ్ళంట. ఆ దినాల్లో కరెంటు ఫ్యాన్ ఉందంటే వాళ్ళు ధనవంతులు. ఏమండి 40 ఏళ్ళ క్రితం ఇంట్లో ఫ్యాన్ ఉంటే ధనవంతులే కాదా? చాలా ధనవంతులు. 40 ఏళ్ళ క్రితము 45 ఏళ్ళ కరెంటు అంటే మా ఇంట్లో ఫ్యాన్ తెలీదంట. ఎండల కాలం బయట బండేసుకునేదంట. మా అమ్మ నిద్రపోతుంది, నేను మంచిగా అంబాడుకుంటూ పోయి మెట్లు దిగి కింద పోయినంట. నిన్న పాపం అమ్మేర కింద పడింది, 10 మెట్ల నుంచి కింద పడింది. నేను పడిపోయి కింద మా ఇంటి ముందర సైడ్ కాలువ అంటే పెద్ద మోరి ఉందంట, మోరిలో పడిపోయానంట. మా అమ్మేమో నిద్రపోతుంది, ఫుల్ నిద్ర, 3 పిల్లలు. మోరిలో పడి కాలువ ఇంటి ముందరే కాలువ గుర్తుంది, చూసొచ్చాను. అదే మనకి మా అమ్మ చెప్తే నమ్మలే నేను. సెకండ్ షో దాకా ఆడబడినాడు కాలువలో. పోయేటోళ్ళు వచ్చి సెకండ్ షో సినిమా చూసుకొని పోయేటోళ్ళు, అరే పిల్లోడు ఏడుస్తాడని చెప్పి, ఓ అమ్మ పిచ్చామా, పిల్లోడు కాలువలో పడితే నిద్రపోతాను దయ్యమా అని తిట్టారంట. చూసి సంకలో పిల్లోడు లేడు, చూస్తే కాలువలో పడిన చీమలు తింటానంట. అమ్మ బాబోయ్, మా అమ్మ తీసుకొచ్చి అప్పుడంతా కడిగి శుభ్ర. కుక్కలు ఎట్లా ఎత్తపోలే చెప్పండి, కుక్కలు ఎట్లో ఎత్తకపోలే, అట్లా తప్పించుకున్నా. చూడండి, కడుపులో పడతానే రోగం వచ్చింది నోటికి. సంపాలనే శత్రువు అక్కడి నుంచి మళ్ళీ సైడ్ కాల్లో పడినారు. ఇంకా మీకు చెప్తే మీ నమ్మరు, ఎన్నిసార్లు కరెంట్ యాక్సిడెంట్, ఎన్నోసార్లు. మా పొలం ఉండేది, పొలంలో మీరు ఎప్పటికీ పేపర్లో చదువుతూ ఉంటారు, విద్యుత్ ఘాతంలో రైతు బలి చదువుతాండ్రా? విద్యుత్ కరెంటు షాక్ కొట్టి రైతు. మీ నంబర్ చెప్తే మా పొలంలో దాదాపు 2 సార్లు కరెంట్ యాక్సిడెంట్ అయింది నాకు. అది పట్టుకుంది, అది ఎట్లా వదిలిందో ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. మెయిన్ ఫ్యూజ్ అండి, పల్లెల్లో పొలాలకు ఉండే కరెంటు చాలా డేంజర్ కరెంట్. ఈ కరెంట్ ఏంది 240 వాట్స్, పట్టుకుంటుంది వదిలిపెడుతుంది. ఈ కరెంట్ ఏంది పట్టుకుంటుంది వదిలిపెడుతుంది. పల్లెల్లో కరెంట్ ఏంది 3 ఫేజ్ కరెంట్ ఉంటుంది, హై కరెంట్ ఉంటుంది. మీ నంబర్ చెప్తే చేతులు బొబ్బలెక్కి అస్సిరి కొడితే ఆడవే. నిజంగా ఇప్పటికీ ఆశ్చర్యం, నాకు ఇప్పటికి గుర్తుంది. అది 20 ఏళ్ళ వయసులో అది ఎట్లా వదిలిపెట్టిందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. అట్లా అది తప్పించుకున్నా. ఇంకోసారి కరెంట్ పెద్ద పెద్ద పాలేగానిలాగా కరెంట్ మెయిన్ అది సెట్ చేయబోయినా కరెంట్ వచ్చింది, ఇస్సిరి కొట్టింది అది. అట్లా 2 సార్లు కరెంట్ యాక్సిడెంట్ తప్పించుకున్నా. ఇట్లా ఎన్నిసార్లు అన్నీ చెప్తే భయపడిపోతారు, పారిపోదు అని తెల్లారుతుంది. కాబట్టి టైం అయిపోయింది, 5 నిమిషాలు ఉంది. కాబట్టి అట్లా తప్పించుకొని దేవుని కృపలన ఒక ఫ్రెండ్ ద్వారా 92వ సంవత్సరము డిసెంబర్ 31st నైటు చర్చికి వెళ్ళిన. ఒక ఫ్రెండ్ ద్వారా. ఫ్రెండ్ అంటే పెద్ద యవనస్తులు కాదండి, ఒక ముసలావిడ. అంటే నాకు తెలిసి ఎంత ముసలామంటే ఆమెకు రక్షణ కూడా లేదు. ఆమె ఈరోజు ప్రార్థన జరుగుతుంది అని వేరే ఆమెతో చెప్తా ఉంటే వాళ్ళిద్దరు చెప్పుకునేది, ఆమె నన్ను పిలవలేదు, వాళ్ళిద్దరు చెప్పుకునేది విని, అరే ప్రార్థన అంట ఎట్లుంటుందో పోదామని రాత్రి దేవుని వాక్య రోమపత్రిక 5వ అధ్యాయంలో కానీ క్రీస్తు మన కొరకు చని. అట్లా రక్షణ పొందుతానే పెద్ద కథ 9 అవుతుంది, ఇప్పుడు అయిపోయింది టైం. కాబట్టి అట్లా ఎన్ని బాధలు పడ్డానో చెప్తే తెల్లారుతుంది.